ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఒక పక్క ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ గురించి అల్లు అరవింద్, దర్శకుడు వివి వినాయక్ తదితరులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ లెక్కలు చెబుతుంటే, గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్స్ గురించి మాత్రం ఎవరు నోరు మెదపలేరు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర బృందాన్ని టి సుబ్బిరామిరెడ్డి సన్మానించడానికి పార్క్ హయత్ హోటల్ కు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య కలెక్షన్స్ గురించి కట్టె విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పండక్కి ఏ సినిమా కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయో ప్రజలకు తెలుసని, అయితే మాకు నెంబర్ల గురించి పట్టింపు లేదని, నా సినిమాలు ఎక్కడ పెట్టాలో వాటి స్థానమేంటో నందమూరి అభిమానులకు తెలుసని, ఈ విషయాలన్నీ అభిమానులు చూసుకుంటారు, వాళ్లే నాకు అన్ని అన్నారు బాలయ్య. ఈ వ్యాఖ్యలతో కొంచెం కలకలం రేగింది. ప్రజలకు తెలుసు ఏ సినిమా ఎక్కువ వసూలు సాధించిందో అని చెప్పడం ద్వారా ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ లెక్కలు తప్పని చెప్పదలిచారా, లేక ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ రేసులో ముందుందని చెప్పేశారా అనే క్లారిటీ ఇవ్వకుండా ప్రేక్షకులకే వదిలేశారు బాలయ్య. మొత్తానికి చిరంజీవి నా స్నేహితుడు అని ఎంతో క్లారిటీతో చెప్పిన బాలయ్య కలెక్షన్స్ గురించి కూడా అంతే క్లారిటీతో చెప్పి ఉంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.